హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కకునప్ప వీధిలో కాసేపు. ఈరోజు జున్నుపాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చెప్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలు, అగర్ అగర్, బెల్లంతో పాటు పెప్పర్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా. బెల్లము బాగా చిన్న చిన్న పీసెస్లా తురిమేసి పెట్టుకోవాలి, కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ద మెయిన్ ఇంగ్రీడియంట్ అగర్ అగర్ ఉంటుంది కదా, అగర్ అగర్ మీకు ఏ గ్రాసరీ షాప్లో అయినా లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాన్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ సోక్ చేసుకోవాలన్నమాట. బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఈలోపు ఒక చిన్న గిన్నెలో వాటర్, మీరు అగర్ అగర్ క్వాంటిటీని బట్టి వాటర్ పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను. దాంట్లో వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు మరగనిచ్చి, మీరు అగరగర్ సోక్ చేసుకున్నారు కదా, ఒక 20 మినిట్స్, బాగా మీకు టైం లేదనుకుంటే ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోండి. అగరగర్ పాలు దాంట్లో వేసేయాలి. ఈలోపు పాలు మీ క్వాంటిటీని బట్టి పాలు తీసుకోండి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, లేదా లీటర్, లేదా మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఈలోపు బాగా మరగనివ్వాలన్నమాట పాలు. అగరగర్ ఉంటుంది కదా, బాగా అది జెల్లీలాగా ఫామ్ అవ్వాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు జెల్లీలా ఫామ్ అవ్వాలి. ఇంకా కొంచెం ఉడకాలండి. ఈలోపు పాలు ఉంటాయి కదా, పాలు బాగా మరిగిపోవాలి, పొంగొచ్చేయాలన్నమాట. పొంగొచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పెప్పర్ అండ్ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. పెప్పర్ అండ్ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అగర్ అగర్ అయితే ఇప్పుడు మొత్తం బాయిల్ అయిపోయినట్టు, కుక్ అయిపోయినట్టు బాగా చిన్న చిన్న పీసెస్ జెల్లీలాగా అయిపోవాలన్నమాట. అది గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి, చల్లారాలి అగర్ అగర్. తర్వాత పాలు ఉంటాయి కదా, మీరు తీసుకున్న పాలల్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసి ఉంటే ఏంటంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోండి, సో దట్ విరిగిపోవు. అగర్ అగర్ కూడా దాంట్లో మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసిన తర్వాత ఒక చల్లారి పెట్టేసుకొని 2 to 3 hours బయట వదిలేయండి. బయట వదిలేస్తే గట్టిగా అయిపోతుంది అనమాట. బాగా గట్టిగా అయిపోవాలి, బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అలా వదిలేయండి. చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకుంటే మనకి కేక్లా జెల్లీగా జున్ను అయితే రెడీ అయిపోతుంది అనమాట. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.